కన్యా రాశి. కన్యా రాశి జాతకులకు విశ్వావసునామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? ఈ సంవత్సరం కన్యా రాశి జాతకులు శుభ ఫలితాలను పొందుతారా అనేది కాస్త వివరిస్తారా? శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి గాను కన్యా రాశి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా కాందాయ ఫలములు. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అగౌరవం 6. కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో మీరు చేసిన కష్టానికి అదృష్టం తోడవుతుంది. వ్యర్థ సంచారాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు దూరంగా ఉండండి. కుటుంబానికి దూరంగా నివసించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. పుణ్య కార్యాలు నిర్వహిస్తారు. జ్యోతిష రంగంలో ఉన్న వారికి సభా గౌరవం లభిస్తుంది. అధిక ధన వ్యయం చేయవలసిన పరిస్థితి ఏర్పడతాయి. ప్రయాణాలలో ప్రమాద సూచన కలదు కాబట్టి దూర ప్రాంత ప్రయాణములు వాయిదా వేసుకోవడం చెప్పదగిన సూచన. మీడియా రంగంలో ఉన్న వారికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. నర్వస్ సిస్టమ్కి సంబంధించిన అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులకు యోగదాయకమైన కాలము. విద్యార్థులకు శుభ ఫలితాలు ఉండును. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు శుభవార్త వింటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి మొదట ఆలస్యమైనప్పటికీ తర్వాత పనులు పూర్తవుతాయి. అప్పు కొంత మేరకు తీర్చగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి ఆలస్యాన వీసా మంజూరవుతుంది. క్రీడారంగంలో ఉన్నవారికి చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి వీసా మంజూరవుతుంది. స్థిరాస్తి విషయంలో సోదరులతో చర్చలు నిర్వహిస్తారు. ట్రావెల్ ఏజెంట్స్ మరియు ఐరన్ ఇండస్ట్రీ వ్యాపారస్తులకు అదృష్టం తోడవుతుంది మరియు నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. స్త్రీలకు పొత్తి కడుపుకి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉండును. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. సంతాన ప్రయత్నాలు చేసేవారికి వంశవృద్ధి ఉండును. చాలా కాలం నుండి ఇబ్బంది పెడుతున్న కోర్టు కేసులు కొంత చికాకు పెడతాయి. జూదం పట్ల ఆకర్షితులవుతారు. చిత్తా నక్షత్ర జాతకులకు ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కలదు కాబట్టి కొంత ఓర్పుతో వ్యవహరించండి. ఏ నిర్ణయమైనా తప్పనిసరిగా అనుభవజ్ఞుల వారి సలహా తీసుకోవడం చెప్పదగిన సూచన. కన్యా రాశి వారికి శనికి, కేతుకి గ్రహజపములు జరిపించి తగు దానములు ఇవ్వవలను. కన్యా రాశి వారికి ఎక్కువ అనారోగ్య సూచనలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఏం చేస్తే, ఎటువంటి పరిహారాలు చేస్తే వారికి వాటి నుంచి బయటపడే అవకాశం ఉంది? కాలభైరవ స్వామి ఆరాధన చేయడం ద్వారా కొంత శుభ ఫలితాలను పొందగలుగుతారు.